తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా వీర ధీర శూర పార్ట్ 2 రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 6 రోజులు కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా 25 కోట్లు గ్రాస్ వస్తే ఇక మన తెలుగు, కన్నడ, హిందీ అండ్ మలయాళం కలిపి మరో 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 6 రోజుల్లో వీర ధీర శూర 34 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 17 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 28 కోట్లకు అమ్మారు. అందులో 17 కోట్లు వెనక్కి వచ్చాయి 6 రోజుల్లో. ఇంకా 11 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 11 కోట్లు షేర్ రావాలంటే మరో 22 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు బుధవారం, రేపు గురు, ఎల్లుండి శుక్ర, శని, ఆది వీకెండ్లో ఏమైనా కలెక్షన్స్ పెరగవచ్చు. సినిమా అయితే బాగుంది, నేను కూడా చూశాను. సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయి హిట్ అవుతుంది. ఈ మొదటి వారం లేదా మొదటి 10 రోజుల తర్వాత చూడాలి ఎలా ఉంటుందని. ఎందుకంటే పోటీలో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి చెప్పలేం మరి హిట్ అవుతుందా లేదా అనేసి. హిట్ కావాలి. అది మన చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా వీర ధీర శూర పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో 34 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 17 కోట్లు. సినిమా బడ్జెట్ 55 కోట్లు అయితే 17 కోట్లు వెనక్కి వచ్చాయి. 28 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకు. ఇంకా 11 కోట్లు రావాలి హిట్ అవ్వడానికి. అంటే మరో 20 నుంచి 22 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి మోస్ట్లీ వచ్చేస్తాయి. ఓకే, బాయ్.